హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో అందరికీ హ్యాపీ సండే. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి మనము ఇంట్లో చికెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో ఖాళీగా ఉండి చికెన్ వండుతున్నాం. సో చికెన్ అండ్ గోంగూర చికెన్, దాంట్లో స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ వండుతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్, కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎలా వండుతున్నా ఒకసారి చూపిస్తారండి. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి దిద్దాం అనుకున్నా చికెన్ ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది, చూస్తారు కదా. సో హాఫ్ కేజీ చికెన్ తెచ్చాను అన్నట్టు. హాఫ్ కేజీ చికెన్ తెచ్చి ఫ్రై చేస్తా. ఫస్ట్ ఫ్రై చేసి చూడండి, ఇక్కడ ఫ్రై చేశాను. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఇంట్లో సండే నేనే ఇంట్లో వంట చేస్తుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే సండే కొంచెం ఖాళీగా ఉండి చికెన్ వండడానికి అండ్ నాన్ వెజ్ వండడానికి ట్రై చేస్తుంటా. సో ఆ విధంగా ప్లాన్ చేస్తుంటా ఫ్రెండ్స్. సో చూడండి, సో చికెన్ ఈ సమ్మర్లో మాత్రం చాలా కాస్ట్లీ ఉంది. 300 రూపాయలు కేజీ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ చికెన్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ చికెన్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ నుంచి అది ఇద్దాం అనుకున్నా, కానీ కొంచెం పాసిబుల్ కాలేదు. ఇంట్లో నేను ఒక్కనే ఉండడం వల్ల పాసిబుల్ కాలేదు, చేయలేకపోయా. సో ఫ్రెండ్స్, గోంగూర వచ్చేసి మిక్సీ చేసుకున్నాను అన్నట్టు ఇదంతా గోంగూర. సో టమాటా కూడా వేస్తున్నా, కొంచెం ఒక 2 టమాటాలు. సో గోంగూర కూడా వేస్తున్నా. సో గోంగూర వేస్తున్నా చూడండి. సో ఫ్రెండ్స్, సో గోంగూర వేస్తున్నా ఫ్రెండ్స్. గోంగూర మొత్తం సో ఒకసారి గోంగూర వేసి చూడండి. గోంగూర వేసాను. సో దీంతో పాటు టమాటో కూడా వేసుకోవచ్చు ఇలా. సో దీన్ని ఏంటంటే ఇలా కలుపుకోవాలి. ఏంటంటే ఫ్రెండ్స్, గ్యాస్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం అంటే హెవీగా పెట్టుకోవద్దు, కొంచెం పెట్టుకొని మొత్తం అంటే మనం వేసిన గోంగూర అంతా పీసెస్ పడేటట్టు ఇట్లా ఒక 5 మినిట్స్ పెట్టేసేయాలి. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ సండే రోజు ఎవరెవరో అయితే వంట చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఓన్లీ ఇంకా పెండింగ్ రైస్ ఉంది, రైస్ వండుతా, బగారా రైస్ వండుతా. సో ఇప్పుడైతే గోంగూర చికెన్ అయిపోయింది. సో ఇంకొక 5 మినిట్స్ అయితే మనము 5 to 8 మినిట్స్లో చికెన్ అయితే కంప్లీట్ అవుతుంది ప్లస్. సో అప్పుడప్పుడు ఏదో వీకెండ్ ఇలా వంట సంబంధించినవి పెడుతుంటా. సో చూడండి, కొంచెం నాకైతే హెవీగా వండడం అయితే రాదు. మ్యాక్సిమం అంటే చాలా అట్లా నేర్చుకుంటున్నా. నాకు ఎక్కువ వంటలు రావు. ఓన్లీ నాన్ వెజ్ తప్ప, నాన్ వెజ్ మటన్ చికెన్ తప్ప వేరే రాదు. సో ఇవైతే నేర్చుకుంటారో ఒకసారి చూపిస్తానండి. ఆల్మోస్ట్ ఒక 3 మినిట్స్ అయింది.